గారికి అలాగే కార్పొరేటర్స్ అందరికి కూడా నమస్కారాలు. అట్లనే మన జిఎంసీ ఆఫీసర్స్ మీడియా వారందరికీ కూడా ఈరోజు ఒక రాజీనామాను పురస్కరించుకొని ఈరోజు మరి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 సెక్షన్ 92 ప్రకారం కార్పొరేషన్ యొక్క యాక్సెప్టెన్స్ తీసుకొని ఫార్మల్గా మరి అటు ప్రభుత్వంకు మరియు స్టేట్ ఎలక్షన్ కమిషన్కు నివేదిక రూపంలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఫార్మల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నూతనంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేయర్గా ఈరోజు యాక్ట్ చేస్తున్నట్టు ఇక్కడ మనకి డిప్యూటీ మేయర్గా ఉండి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మేయర్ రాజీనామా చేసిన తర్వాత ఈరోజు మేయర్గా యాక్ట్ చేస్తున్నటువంటి శ్రీమతి కె సజీలా గారికి సభ్యులు వారి అంటే ఈరోజు నూతనంగా బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి మీ యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు అందజేయాలనుకుంటే వారు ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి 1 by 1 వచ్చి మీరు వారికి మాధవి గారికి, పత్తిపాటి ఎమ్మెల్యే గారు రామంజనేయులు గారికి, ఫ్లో లీడర్ అయిన నాని గారికి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారికి మరియు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారైన పులి శ్రీనివాస్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క అత్యవసర సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు కార్పొరేటర్స్కి, ఇక్కడ విచ్చేసిన పెద్దలు ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ యశరత్నం గారికి, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారికి, స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ, కార్పొరేటర్స్కి, అధికారులకి, కమిషనర్ గారికి, మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఈ యొక్క అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఎజెండా గౌరవనీయులు మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు ఆయన పదవికి రాజీనామా చేస్తూ 15th March 2025 సమర్పించిన విషయం మన అందరికీ తెలిసిందే. మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారికి మెయిల్ చేసిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు ఈ యొక్క సమావేశ ముఖ్య కారణం రాజీనామాను చర్చించి యాక్సెప్ట్ చేయడం కోసం ఈ యొక్క అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సభ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా సదరు అధికారులకు కోరటం జరుగుతుంది.